హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మన సివి ఆనంద్ గారు కొన్ని జాగ్రత్తలు తెలియపరచడం జరిగింది ప్రజలకు. ఆ విషయంలో పోలీసు వారు ప్రజలకు సహకరించడానికి ముందున్నారు. మీరు దాన్ని ఉపయోగించుకోవాలి, పోలీసు వారి యొక్క సహకారం అని చెప్పేసి సిపి ఆనంద్ గారు ముందు జాగ్రత్తతోని, అంటే సాధారణంగా సమస్య ఎదురైనాక మనం ఎదురైన సమస్యను పరిష్కరించడానికి ఇబ్బంది పడేదానికన్నా ఆ సమస్య ఎదురు కాకముందుకే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందనే విషయాన్ని మన సిపి ఆనంద్ గారు తెలియపరచడం జరిగింది. ఆ విషయాన్ని మనం చూద్దాం వివరాల్లోకి వెళ్ళి. ఇంటి పని మనుషుల పూర్తి వివరాలు యజమానులు ఖచ్చితంగా తెలుసుకోవాలని నగర సిపి సివి ఆనంద్ అన్నారు. యజమానులు కోరితే పనివారి గురించి పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేసి పోలీసులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని నగర సిపి సివి ఆనంద్ అన్నారు. ప్రజల భద్రత తమకు ప్రథమ ప్రాధాన్యతని, ఎంత కష్టమైన పని వాళ్లకు సంబంధించి పూర్తిగా విచారించి నివేదిక ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సిపి సూచించారు. థ్యాంక్స్ అండి మన సివి ఆనంద్ గారు. మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకుంటే చాలా బాగుంటుంది. మీరు చెప్పారు క్లియర్గా, మీ దగ్గర పనిచేస్తున్నటువంటి పనివారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పూర్తి వివరాలు మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీరు చెప్తున్నారు. దీన్ని ప్రజలు గమనించాలి. ఇలాంటి అవకాశాన్ని తప్పకుండా ప్రజలు వినియోగించుకుంటే ముందు రాబోయే యొక్క సమస్యల నుంచి రాకుండా ఉండడానికి ఇది ముందస్తు ప్రయత్నం కనుక ఇది చాలా మంచి ఉద్దేశము. సివి ఆనంద్ గారు, మీలాగే ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ ఆలోచించి కనుక పనిచేస్తే మీరు కూడా పని భారాన్ని తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. అలాగే దేశాన్ని రాష్ట్రాన్ని కూడా చాలా శాంతి భద్రతలు కాపాడడానికి అవకాశాలు ఏర్పడతాయి. అదేవిధంగా చాలా ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల నుంచి కూడా ప్రజలను ఆ సమస్యల్లోకి వెళ్లకుండా కాపాడే ప్రయత్నం ఇది. మరి చూద్దాం ఇక్కడ మన సిపి గారు ఏం చెప్తున్నారు అనేది. హిమాయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2024 జనవరిలో స్నేహలతను హతమార్చిన దోపిడీ చేసిన ముఠాలోని ఓ సభ్యుడు అదే పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో పనికి చేరి భారీ చోరీ చేశాడు. నిందితుడికి ఆశ్రయం ఇచ్చామన్న విషయం యజమానులకి తెలియదని సిపి అన్నారు. పని వాళ్ళను నియమించుకునే సమయంలో వెరిఫికేషన్ కోసం పోలీసులను సంప్రదిస్తే నిందితుడిని గుర్తించే అవకాశం ఉండేదన్నారు. చోరీ కేసుల్లో ఎక్కువ శాతం ఇళ్లలో పనిచేసేవారు నిందితులుగా ఉంటున్నారని, ఇదే తరహాలో పలు కేసులు నమోదయ్యాయన్నారు. నేపాల్ సరిహద్దుల్లోని బీహార్ రాష్ట్ర ముధుబని జిల్లా బిరుల్ గ్రామానికి చెందిన వారు చోరీలు చేయడంలో సిద్ధహస్తులని తెలిపారు. వీరు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ధనవంతుల ఇళ్లలో పనివారిగా చేసి యజమాని వద్ద నమ్మకంగా పనిచేస్తూ వారి ఇంట్లో నగలు డబ్బులు ఎక్కడ దాచిపెడుతున్నారో గుర్తిస్తారు. ఇంట్లో యజమానులు లేని సమయంలో పథకం ప్రకారం దోచేస్తారని పేర్కొన్నారు. దోపిడీ చేస్తున్న సమయంలో ఎవరైనా అడ్డు వస్తే ముఠాలోని సభ్యులు వారిని చంపేందుకు కూడా వెనకాడరని సిపి తెలిపారు. దోపిడీ చేసిన ముఠా సభ్యులు స్వస్థలాలకు వెళ్లకుండా కేసు సద్దుమణిగే వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో తలదాచుకుంటారని, వారిని పట్టుకోవడం కష్టసాధ్యంగా మారిందన్నారు. పని వాళ్ళ చోరీ చేస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్న సమయంలో యజమానుల ఇంట్లో నియమించుకునే పనివారి గురించి తప్పనిసరిగా వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో పనివారి గురించి వివరాలు ఇస్తే దేశవ్యాప్తంగా ఉన్న డాటాను జల్లెడపట్టి రిపోర్ట్ అందజేస్తామన్నారు. థ్యాంక్స్ వెరీ వెరీ థ్యాంక్స్ అండి సివి ఆనంద్ గారు. ఇది చాలా మంచి ఆలోచన, మంచి కార్యక్రమం. మీరు ఈ విధంగా ప్రజలకు సపోర్ట్ చేస్తున్నందుకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ప్రజలారా, మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. రాబోయే ప్రమాదాల నుంచి, అంటే రాబోయే ఇబ్బంది నుంచి మనము ముందు జాగ్రత్తగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ అవకాశము. ఇది చాలా మంచి అవకాశము. దీన్ని తప్పకుండా వినియోగించుకోవాలని చెప్పి నేను ప్రతి ఒక్క మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నేను పేరున నమస్కరిస్తూ మీకు తెలియపరుస్తున్నాం. తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకొని సమస్యలకు దూరం అవ్వండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.